బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అవి అస్సలు ఆగడం లేదు. వెండి ధరలు కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సీజన్ కాకపోవడంతో వినియోగదారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ అదే పెళ్లిళ్ల సీజన్ అయితే మాత్రం ఇబ్బందులు పడేవారు. బంగారం, వెండి ప్రియులకు 2025 సంవత్సరం చేదు సంవత్సరమనే చెప్పాలి. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు పెరిగినట్టుగా ఇంతకుముందు ఎప్పుడూ పెరగలేదు. అయితే గతంలో బంగారం కొనుగోలు చేసిన వారు మాత్రం ఈ ఏడాది వాటిని విక్రయించుకుని లాభపడ్డారు. కొనుగోలు చేయడానికి బంగారం విషయంలో అందరూ ఆచితూచి అడుగులు వేస్తారు. శుభకార్యాలు మినహాయించి ఇప్పుడు బంగారం కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా మహిళలు తమకు ఇష్టమైన బంగారాన్ని సొంతం చేసుకోవడానికి గతంలో సీజన్తో సంబంధం లేకుండా కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు పెరిగిన ధరలతో బంగారం బదులు ప్రత్యామ్నాయంగా ఈ 1 గ్రామ్ గోల్డ్తో పాటు ఇతర ఆభరణాలు ధరించి శుభకార్యాలకు వెళ్లటం అలవాటు చేసుకున్నారు. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, డాలర్ బలపడ్డం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్తో పోలిస్తే రూపాయి తగ్గుదల ఇవన్నీ కూడా బంగారం పెరుగుదలకు కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ధరలు తగ్గి ఇప్పుడు బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఒక బలమైన కారణం ఉండాలి. అది పెళ్లిళ్లకు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో బంగారం, వెండి ఊసే ఎవరూ ఎత్తడం లేదు. ఈ రోజు దేశంలో బంగారం ధరలు తగ్గాయని చెప్పొచ్చు. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధరపై 1000 రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై 100 రూపాయలు తగ్గింది. ఉదయం 6 గంటల టైంకు మన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైనటువంటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,18,640గా ఉంది. అటు 24 క్యారెట్ 10 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 1,29,430 రూపాయలు. కిలో వెండి ధర 1,99,100 రూపాయలుగా ట్రేడ్ అవుతోంది. మధ్యాహ్నానికి ధరలు మారే ఛాన్స్ ఉంది.